దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. మరొకసారి మహిళా మనులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది నేను అనుకున్న అంత సక్సెస్ కాలేదేమో అనుకుంటున్నా, నేను అనుకున్నంత మీటింగ్. ఎందుకంటే కొందరు రాలేకపోయారు. మనం గౌరవించాలనుకున్నాం వాళ్ళను. చాలా గొప్పది. తల్లి బిడ్డకు జన్మనియాలంటే ఎంత కష్టమో ఊహించ. వాస్తవానికి అంత కష్టం. జన్మనిస్తే ఈ రోజుల్లో పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయినాయి మన దేశంలో. వాస్తవమా కాదా? అంటే పిల్లలు పుడతారు, భార్యనే కారణం దీనికని హింసిస్తారు. ఒక భర్త భార్యను హింసించే సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. సార్కు తెలుసు, ఆడపిల్లకు జన్మనీయాలన్నా మగపిల్లకు జన్మనీయాలన్నా పురుషుణ్ణే కారణం అనేది వాస్తవం. ఈ పురుషులకు గ్రహించవలసిన విషయం. ఎందుకంటే ఎవరు పుట్టినా, నేను ప్రాక్టికల్గా ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినా, అక్కడ తండ్రి కొంచెం ఫంక్షన్లో సంతోషంతో తాగి అక్కడనే పడిపోయిండు. ఇద్దరు వేరు అక్కడికి. కూతురు పోయింది, ఆపి కింద వడ్డని తీసి తుడిచి తీసుకొని వచ్చింది. అందుకే కొడుకుల కంటే ఎక్కువ కూతుర్లే చూస్తారు మళ్ళీ తల్లిదండ్రులు. అది గుర్తుంచుకోండి. వాస్తవానికి ఈరోజు సావిత్రిబాయి ఫులే వర్ధంతి. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. స్త్రీలు కూడా చదువుకోవాలని ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి ఆమెకి ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో స్త్రీలకు కూడా రిజర్వేషన్ సమానంగా డాక్టర్